ఆస్తమా రాకుండా వ్యాక్సినేషన్స్ ఏమన్నా ఉంటాయా సార్? ఆస్తమాకి పర్టికులర్‌గా వ్యాక్సిన్ ఏమి ఉండదండి. మనము కారణాలు చూసినట్టయితే జన్యుపరమైన కారణాలు గూడా దీనికి ఒక ముఖ్యమైనటువంటి కారణం. హెరిడిటరీ అని అంటూ ఉంటాం. సో, దానికి వ్యాక్సినేషన్‌తో ఎటువంటి ముడి ఉండదు. బట్ ఏదైతే రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ మనం చూసినట్టయితే మన భారతదేశం గానివ్వండి, ఇతర దేశాల్లో గానివ్వండి, వైరల్ ట్రాన్స్‌మిషన్ అనేది వేరు వేరు నెలల్లో జరుగుతా ఉంటది. మన దగ్గర జూన్ నుంచి సెప్టెంబర్ గానివ్వండి, డిసెంబర్ నుంచి మార్చ్ గానివ్వండి, వైరల్ ట్రాన్స్‌మిషన్స్ ఎక్కువుంటాయి. సో, ముఖ్యంగా చిన్న పిల్లల్లో తరచుగా జలుబు చేయడానికి గల కారణం గల ఫ్లూ వైరస్ అంటే ఇన్‌ఫ్లుయెన్జా వైరస్ అంటాం. ఈ ఇన్‌ఫ్లుయెన్జా వైరస్‌కి తగినటువంటి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దాన్ని ఫ్లూ వ్యాక్సిన్ అంటాం. 2 సంవత్సరాలు పైబడిన వారు ఎవరైనా ఈ వ్యాక్సిన్‌కి అర్హులు. అది ప్రతి సంవత్సరానికి ఒకసారి ఆ వ్యాక్సిన్‌ని రిపీట్ చేసుకోవడం జరుగుతా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్.